హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. ముందుగా వేప పువ్వుని తీసుకుని శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే చింతపండు వాటర్ పోసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకుందాం. వేప పువ్వు అలాగే బెల్లం 1 టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది. అంటే మీకు కారం ఎంత తినాలో దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ సరిపడినంత. అలాగే పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే పుట్నాల పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. బాగా ముగ్గినటువంటి అరటిపళ్ళు 2 తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో చింతపండు వాటర్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో వేప పువ్వు బాగా కడిగి ఇందులో వేస్తున్నాను. అలాగే ఇందులో బెల్లం, రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా మీరు చూసుకుని వేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే పుట్నాలు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్పూన్తో తీసుకున్నప్పుడు థిక్నెస్ అనేది వస్తుంది, బాగా లూజ్గా కాకుండా. అందుకని చెప్పి ఈ విధంగా వేసుకోవాలి. అరటిపళ్ళని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు చేత్తో అంతా కూడా బెల్లం కరిగే విధంగా ఒకసారి చేత్తో ఇలా కలుపుకోవాలి. అంతేనండి. మీకు రుచి అన్న కొద్దిగా ఉప్పు సరిపోకపోయినా లేదంటే కారం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకుని అంతా కలుపుకుంటే ఈ విధంగా వస్తుంది. అంతేనండి. ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.